హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని లేటెస్ట్ న్యూస్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే కొంతవరకు గ్రామర్ కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ ఏంటంటే 6 హెల్డ్ ఫర్ యూపీ స్టాంపీడ్, నో పోలీస్ యాక్షన్ అగైన్స్ట్ గాడ్ మ్యాన్. 6 హెల్డ్ ఇక్కడ 6 అంటే ఆరుగురు. ఆరుగురు హెల్డ్ అంటే పట్టుబడ్డారు అని. సో దీని ప్రెజెంట్ టెన్స్ ఏంటి అంటే హెల్డ్. ఇక్కడ 6 వర్ హెల్డ్ అని అర్థం. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు కనపడవు హెడ్‌లైన్స్‌లో. 6 వర్ హెల్డ్ ఫర్ వాట్? ఫర్ అని ఎందుకు అంటున్నాం? ఏ కారణంగా అని చెప్పే ముందు ఫర్ అంటున్నాము. ఫర్ వాట్ అంటే యూపీ స్టాంపీడ్. యూపీ అంటే ఉత్తరప్రదేశ్, స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. సో తొక్కిసలాటలో ఆరుగురు పట్టుబడ్డారు. దొరికారు. నో పోలీస్ యాక్షన్ అగైన్స్ట్ గాడ్ మ్యాన్. నో పోలీస్ యాక్షన్ అంటే ఎటువంటి పోలీసు చర్య అగైన్స్ట్ గాడ్ మ్యాన్. ఈ గాడ్ మ్యాన్‌కి వ్యతిరేకంగా అంటే అతని మీద. సో అతని మీద అని చెప్పడానికి అగైన్స్ట్ అంటున్నాం. సో ఇతని మీద ఎటువంటి పోలీస్ చర్య తీసుకోలేదు. ఇక్కడ గాడ్ మ్యాన్ అంటే ఎవరు? ఈ దుర్ఘటనకు ప్రధాన కారకుడైన బాబా. గాడ్ మ్యాన్ అని అతనే ప్రకటించుకొని తన పాదాల కింద ధూళి కోసం జనాలను కూడగట్టి ఒక్కసారిగా వాళ్ళు పరిగెడితే ఈ తొక్కిసలాటలో చాలామంది మహిళలు, అలాగే చిన్న పిల్లలు 121 మెంబర్స్ చనిపోయారన్నమాట. సో ఇది చాలా దురదృష్టకరం అన్నమాట. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఆ బాబా కాదు, మనలో ఉన్న నమ్మకం. అంటే ఇది నమ్మకం మరియు మూఢనమ్మకం మధ్య తేడా తెలియని అమాయక జనాలు బలయ్యారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంగ్లీష్‌లో బిలీఫ్ అంటే నమ్మకం. కానీ మూఢనమ్మకాన్ని ఏమంటారంటే సూపర్‌స్టిషన్ అంటారు. ఓకే. సో నమ్మకానికి, మూఢనమ్మకానికి పదాలు వేరే అన్నట్టుగానే అలాగే వాటి మధ్య భూమి, ఆకాశాలకు మధ్య ఉన్నంత తేడా ఉంది. సో ఈ తేడాని గమనించలేని అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారన్నమాట. సో ఒక మామూలు వ్యక్తి ఒకప్పుడు కానిస్టేబుల్‌గా పనిచేసిన ఒక మామూలు వ్యక్తి తనను తాను నేను భగవంతుని స్వరూపుణ్ణి అని చెప్పుకొని తిరిగే అతన్ని నమ్మి కేవలం అతని పాదాల కింద ధూళి కోసం పరిగెట్టి ప్రాణాలు కోల్పోయారు కదా! ఇది మన దురదృష్టకరం. అంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సో దానికి ఇటువంటి గాడ్ మ్యాన్‌ని శిక్షించాలి. కానీ ఇతని మీద ఎటువంటి చర్య గాని తీసుకోబడలేదు. సో ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. ప్రీచర్ నాట్ నేమ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్. చూడండి ప్రీచర్ అంటే ఎవరు? ఇక్కడ గాడ్ మ్యాన్ అని ఎవరిని అన్నారో సో గాడ్ మ్యాన్ అంటే అతనే ఇచ్చుకున్న బిరుదన్నమాట. నేను భగవంతుని స్వరూపుణ్ణి. అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడిని అని ఆయనే చెప్పుకోవడం అన్నమాట. సో ప్రీచర్ అంటే ఇక్కడ మత గురువు. సో అంటే మామూలుగా టీచర్ అంటే ఏంటి? మామూలు బోధనలు చేసేవాళ్ళు. మతానికి సంబంధించిన వాళ్ళను లేకపోతే ఇలాంటి గాడ్‌లీ వర్డ్స్ చెప్పేవాళ్ళు ప్రీచర్ అంటారు. నాట్ నేమ్డ్ అంటే ఇతని పేరు ప్రస్తావించబడలేదు. ఎక్కడంటే ఎఫ్ఐఆర్‌లో ఇతని పేరు ప్రస్తావించబడలేదు. పోలీస్ అనౌన్స్ ఎ రివార్డ్ ఆఫ్ 1,00,000 ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దేవప్రకాష్ మధుకర్, ద మెయిన్ అక్యూజ్డ్. సో పోలీసులు ₹1,00,000 బహుమతిని ప్రకటించారు. రివార్డ్ అంటే బహుమతిని ప్రకటించారు. దేనికంటే ఫర్ ఇన్ఫర్మేషన్. సమాచారం అందిస్తేనే ₹1,00,000 ఇస్తామని అంటే కేవలం సమాచారానికే ₹1,00,000 ఇస్తామని వీళ్ళు అంటే ఇతన్ని పట్టుకోవడం అంత కష్టంగా ఉందని. ఆన్ దేవప్రకాష్ మధుకర్ అంటే ఇతని మీద ₹1,00,000 బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ద మెయిన్ అక్యూజ్డ్ అంటే ఏంటి? ప్రధాన నిందితుడు అని. ప్రోబ్ టీమ్స్ ఫార్మ్ టు సెర్చ్ ఫర్ పర్సన్స్ హూ వర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్. సో ఈ సభకు ఆర్గనైజర్స్ అయిన వ్యక్తులు లేకపోతే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్‌ని వెతుకుతున్నారు. వీళ్ళే దీనికి ప్రధాన కారకులు అని. సో ఇక్కడ చూస్తే ప్రోబ్ అన్న వర్డ్‌ని మనం చూడొచ్చు. ప్రోబ్ అంటే ఏంటంటే ప్రోబ్ టీమ్స్ అంటే పరిశోధన టీమ్సు అని.
పరిశోధన ఏం జరిగింది అని పరిశోధించే టీమ్‌ని ప్రోబ్ టీమ్స్ అంటారు. ఫార్మ్డ్ అంటే ఫార్మ్ చేయబడింది. ఎందుకంటే టు సెర్చ్ ఫర్ అంటే వెతకడానికి. పర్సన్స్ టు సెర్చ్ ఫర్ పర్సన్స్ వ్యక్తుల్ని వెతకడానికి. హూ వర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్. సో దీనికి కారకులైన హూవర్ అంటే ఈ వ్యక్తులనే అర్థం, పర్సన్స్ అని. హూ వర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. The Uttar Pradesh police arrested 6 persons, including 2 women, on Thursday in connection with the stampede at a religious gathering in Hathras that left 121 people dead. 121 people dead. The Uttar Pradesh police arrested. చూడండి, ఉత్తరప్రదేశ్ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతమందిని? 6 persons. ఇక్కడ 6 అన్నాం కదా, అంటే దీని మీనింగ్ ఏంటి? 6 persons అని. ఇంక్లూడింగ్ వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు, మహిళలతో కలిపి అని. ఇంక్లూడింగ్ అంటే 2 మహిళలతో కలిపి 6 అని. ఆన్ థర్స్డే ఇన్ కనెక్షన్ విత్. చూడండి, ఇన్ కనెక్షన్ విత్ అంటే ఏంటి? సంబంధం కలిగిన. దేంతో? విత్ స్టాంపీడ్. సో తొక్కిసలాటతో సంబంధం కలిగి. ఎక్కడ అంటే అట్ ఎ రిలీజియస్ గ్యాదరింగ్. సో మతపరమైన గ్యాదరింగ్లో అంటే ఈ సభలో. ఇన్ హాథ్రాస్ దట్ లెఫ్ట్ 121 people dead. సో హాథ్రాస్లో జరిగిన మతపరమైన గ్యాదరింగ్లో, సభలో, సమావేశంలో ఎక్కడైతే 121 మంది చనిపోయారో. సో దట్ లెఫ్ట్ అంటున్నాము. ఇక్కడ దట్ అంటే ఏంటి? ఈ రిలీజియస్ గ్యాదరింగ్ అనమాట. సో వీళ్ళ మృతికి కారణమైన వాళ్ళని పట్టుకున్నారు అని అర్థం. అంటే 6 పట్టుకున్నారు. The arrested persons were part of the committee that organized the satsang of preacher Narayan Sakar Hari alias Bole Baba, who was not named in the first information report. So the arrested persons were part of the committee. సో వీళ్ళు కమిటీలో అంటే ఆర్గనైజేషన్ కమిటీలో పార్ట్ అనమాట. సో వీళ్ళే నిర్వహించారు. దట్ ఆర్గనైజ్డ్, వీళ్ళే నిర్వహించారు. ఏంటి? ద సత్సంగ్ అంటే ఏంటి? మతపరమైన సమావేశం అని. ఆఫ్ ప్రీచర్, ఆ ప్రీచర్ ఎవరైతే ఉన్నారో ప్రధాన కారకుడు నారాయణ్ సాకర్ హరి అలియాస్ భోలే బాబా యొక్క సమావేశాన్ని వీళ్ళే నిర్వహించారు. హూ వాజ్ నాట్ నేమ్డ్, కానీ హూ వాజ్ నాట్ నేమ్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని. ఇతని పేరు ఇందులో లేదు. ది పోలీస్ ఆల్సో అనౌన్స్ a reward of 1 lakh for information on Devaprakash Madhukar, the main accused of the incident. సో దేవప్రకాష్ మధుకర్ సమాచారాన్ని అందిస్తే ₹1,00,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. ద మెయిన్ అక్యూజ్డ్ అంటే వీళ్ళే, ఇతనే ప్రధాన నిందితుడు ఈ ఘటనకు. He was a follower of Bole Baba and collected funds for his events, the police said. సో ఇతను భోలే బాబా యొక్క అనుచరుడు, అతని మార్గదర్శకుడు, అంటే అతని అనుచరుడు అనమాట. అతని అడుగుజాడల్లో నడిచేవాడు, అతన్ని అనుసరించేవాడు. హి వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ భోలే బాబా అండ్ కలెక్టెడ్. ఈయన కలెక్ట్ చేశాడు ఫండ్స్ అనమాట. ఈ జరిగే ఈవెంట్స్కి, ఈ సభలకి, కార్యక్రమాలకి ఫండ్స్ కలెక్ట్ చేసే అతను అని పోలీసులు చెప్పడం జరిగింది. స్పీకింగ్ అబౌట్ ది అరెస్ట్, Shalabh Mathur, Inspector General of Police, Aligarh Range, said police teams have been formed into search for persons who were part of the organizing committee of the satsang across UP and outside. Speaking about the arrest, అంటే వీటి గురించి మాట్లాడుతూ, దేని గురించి మాట్లాడుతూ అంటే అరెస్ట్ల గురించి మాట్లాడుతూ షలబ్ మాథూర్ అనే ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే అలీగర్ అంటే సో అలీగర్లో ఇతను ఒక ప్రధాన ఇన్స్పెక్టర్ అనమాట. ఈయన ఏం చెప్తున్నారంటే సెట్ పోలీస్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్డ్. పోలీస్ టీమ్స్ అనేవి టీమ్లుగా ఫామ్ అయినాయి. హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అంటే ఫామ్ కాబడినవి. ఇన్ సర్చ్ ఫర్ వెతకడంలో, ఎవరిని వెతకడంలో అంటే పర్సన్స్ వ్యక్తులు. ఏ వ్యక్తులు అంటే హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ద సత్సంగ్ అక్రాస్ యూపీ అండ్ అవుట్ సైడ్. యూపీలోను ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించే ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులను వెతకడం కోసమని టీమ్స్ ఫామ్ అయినాయి అని చెప్పడం జరిగింది.
our teams arrested 6 persons identified as Rabari Singh Yadav, Bhupender Singh Yadav, Megh Singh Yadav, Manju Yadav, Mukesh Kumar, and Manju Devi, who all were volunteers and fled from the spot after the stampede, Mr. Madhu said. So, ఆరుగురిని అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు. వీళ్ళెవరంటే ఫలానా వ్యక్తులు. సో, వీళ్ళు అక్కడే ఉండకుండా పారిపోయారనమాట. అండ్ ఫ్లడ్ అంటే చూడండి, ఫ్లడ్ అంటే పారిపోవడం. ఘటనా స్థలంలో నుంచి పారిపోయారు అని. ఫ్లీ అంటే ప్రెజెంట్ టెన్స్. ఫ్లడ్ అంటే పారిపోయారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫ్రమ్ ద స్పాట్ ఆఫ్టర్ ద స్టాంపీడ్. తొక్కిసలాట తర్వాత వీళ్ళు పారిపోయారు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. The official also said the persons who were arrested had handled all responsibilities for the religious event, including crowd management and collection of funds. So, the official also said, ఏమని చెప్పారంటే, the persons who were arrested had handled, ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు వీళ్ళు హ్యాండిల్ చేశారు అన్ని బాధ్యతల్ని ఈ రిలీజియస్ ఈవెంట్స్‌కి, ఇంక్లూడింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్. అలాగే గుంపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అన్న దాన్ని కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. అండ్ కలెక్షన్ ఫండ్స్ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో, their job was to manage everything related to satsang, including power supply, tents, parking arrangements, etc. సో, వీళ్ళ పని ఇవి అన్నీ వీళ్ళ బాధ్యతలన్నమాట. ఆల్ వాస్ బీయింగ్ డన్ బై దీస్ వాలంటీర్స్. ఆల్ వాస్ అంటే మొత్తం, బీయింగ్ డన్ అని ఇక్కడ ప్యాసివ్ స్ట్రక్చర్‌లో చెప్పబడింది. అంటే జరుగుతూ ఉంది. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని. సో, ఆల్ వాస్ అంటే మొత్తం వీళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పడానికి ఆల్ వాస్ బీయింగ్ డన్ బై దీస్ వాలంటీర్స్. The arrested persons told us that the followers of Bole Baba feel blessed to collect his Charan Raj. సో, వీళ్ళు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కావచ్చు, అతని బాబా యొక్క అనుచరులు ఏంటంటే ఫీల్ బ్లెస్డ్, వాళ్ళు ఆశీర్వాదంగా ఫీల్ అవుతారన్నమాట. దేన్ని? టు కలెక్ట్ హిస్ చరణ్ రాజ్. అంటే ఇక్కడ చరణ్ రాజ్ అంటే ఏంటి? సాయిల్ అండర్ హిస్ ఫీట్. పాద ధూళిని కలెక్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా ఫీల్ అవుతారన్నమాట. ఆన్ ద డే ఆఫ్ ద స్టాంపీడ్, వాలంటీర్స్ ఫెయిల్డ్ టు మేనేజ్ ద పీపుల్ who pushed their way to collect the soil leading to the stampede, Mr. Madhu said. సో, ఆ పర్టిక్యులర్ రోజు ఈ గుంపుని కంట్రోల్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువల్లనే ఈ దుర్ఘటన జరిగింది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఒక పిక్చర్ గమనించొచ్చు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే డెవస్టేటింగ్ ట్రాజడీ అంటే ధ్వంసమైన విషాదం అనమాట. అంటే ధ్వంసానికి కారణమైన విషాదం అనే అర్థం వస్తుంది. డెవస్టేటింగ్ అంటే ధ్వంసం లేక నాశనం అని. ఫరెన్సిక్ అని చూడండి, ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. దీన్ని ఫోరెన్సిక్ అంటుంటారు. కాదు, ఇది ఫరెన్సిక్ ఎక్స్పర్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద స్టాంపీడ్ సైట్ ఇన్ హథ్రాస్ ఆన్ వెన్స్డే అని ఈయన చెప్తున్నారన్నమాట. ఫరెన్సిక్ అంటే ఏంటి అంటే ఘటనలో జరిగిన ఆధారాలను సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయడం. ఒక నేరం లేకపోతే ఒక ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి దాన్ని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయడం అన్నమాట. ఆ ప్రాసెస్‌ని మనం ఫరెన్సిక్ అంటాం. ఫరెన్సిక్ ఎక్స్పర్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది స్టాంపీడ్ సైట్ ఇన్ హథ్రాస్ ఆన్ వెన్స్డే. ఇక్కడైనా కలెక్ట్ చేస్తున్నారు ఆధారాలని. సో, సైంటిఫిక్‌గా నిర్ధారించడానికి అనే అర్థం వస్తుంది. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.